నమస్తే, నేను మీ హారిక. సో ఒక పక్క కల్కి మూవీ రిలీజ్ అయ్యింది, బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు. కొంతమంది నెగటివ్ ట్రోల్స్ కూడా చేసినప్పటికీ ఇంకో పక్క బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు, క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసారు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. కానీ కొన్ని విమర్శలు, కొన్ని అప్లాజ్ వచ్చినప్పటికీ మీకు ఎలాంటి ఒపీనియన్ వచ్చింది సార్ మూవీ చూసిన తర్వాత? నేను ఎవరి మీద ద్వేషంతో మాట్లాడలేదు. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడబోయే మాటలు నాకు ప్రభాస్ అంటే జనరల్గా ఇష్టం. దాని గురించి మిగతా స్టార్స్, హీరోస్ కూడా మీరు ప్రభాస్ అంటే మీకు ఇష్టం అయితే ఏముంటుంది, కానీ వాడిని పొట్టోడు ఈయన పొట్టోడు అనకండి అని ఎవరో పెట్టారు. సరే అనలనే అన్నాను. బట్ నాకు ఇష్టం బికాజ్ ఈజ్ హీ మ్యాన్గా ఉంటాడు కాబట్టి. నాకు తెలిసి చిన్నప్పుడు బాగా కాకినాడ అటు సైడ్ ఉన్నప్పుడు అందంగా ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ తెలుసు. అండ్ వీళ్ళ మదర్ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ కృష్ణరాజు గారు వాళ్ళ వైఫ్తో వచ్చేవారు ఏడుది నాగేశ్వర ఇంటికి. నేను విశ్వనాథ్ గారి దగ్గర సినిమాలు చేసే టైంలో. సో ఆ అవినాభావ సంబంధం గురించి కాదు, కానీ బట్ ఐ లైక్ హిమ్. ఒక హీ మ్యాన్ లా ఉంటాడు, హీరో ఉంటే ఇలా ఉండాలి అని ప్లీజింగ్, మంచి నోస్ అవన్నీ కూడా బాగా చూసాం. అది బాగా రాజమౌళి సినిమాలో ఇంకా 100 రెట్లు బాగా చూపించాడు. ఇప్పుడు కల్కి మూవీ కొంచెం వద్దాం. యాక్చువల్గా కొంచెం 2-3 నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా ఇది నేను ఒక క్రిటిక్ గా, ఒక ఫిలిం కోచ్ గా, అహెడ్ ఆఫ్ టైమ్ సినిమా కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, స్కిజోఫ్రెనియా అటువంటి సినిమాలు ఎందుకు డిమాండ్ చేసినంటే చేసిన నేను ఈ సినిమా గురించి ఎలా మాట్లాడాలనేది చెప్పేది కొంచెం మీరు అపార్థం చేసుకోకుండా వినాలి, నేర్చుకునే పద్ధతిలో వినాలి. నువ్వేంటి మాకు నేర్పేదనుకో పోండి గంగలో బాగుంది. యాక్చువల్గా సినిమా అస్సలు నచ్చలేదు నాకు. నిన్నే చూశాను, అస్సలు నచ్చలేదు. అయితే అతనికి సినిమా, ఈ టైప్ సినిమాలు తీయడం రాదు అతనికి, నాగశ్విన్కి. ఇది ఒక 35 సంవత్సరాల క్రితం తీసారు ఇటువంటి హాలీవుడ్లో. ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ డిజైన్డ్ కార్స్ ఇవన్నీ, ఫ్యూ హ్యాంగింగ్ యానిమేటెడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చూసాం ఇతర పుట్టని క్రితం వచ్చిన స్టార్ వార్స్ అంటే అది మనసులో పెట్టేసుకున్నాడు. అది స్టార్ వార్స్, జార్జ్ లూకాస్ స్టార్ వార్స్ ఏంటి, అది మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మళ్ళీ సెకండ్ పార్ట్ కొంచెం డెవలప్ చేసి ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఓకే ఆయన మళ్ళీ తీశారు. అప్పటికే ఇతను కొన్నాడు. ఓకే, ఫస్ట్ స్టార్ వార్స్ వచ్చినప్పుడు పుట్టే ఉండడు. తర్వాత ఇది ఒక వీడియో గేమ్కి ఒక అమితాబ్ బచ్చన్ ఫేసు, ఒక కమల్ హాసన్ ఫేసు, ఒక ప్రభాస్ ఫేసు అండ్ అదర్ పీపుల్ పెట్టి 90% డూపులతో తీసిన సినిమా ఇది. ఓకే, డూపులతో తీయారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా గొర్రె మీద వెళ్ళిపోవడం, బిల్డింగ్ దూకాడు అనుకో అనేవాడు అనమాట. అప్పుడు నేను తెగ నవ్వుకునేవాడిని. ఇటువంటి ఫైటింగ్ సీక్వెన్స్ నవ్వుతున్నాయి అనుకున్నారు మా సిస్టర్స్ వాళ్ళ సినిమాకి వెళ్ళినప్పుడు. తర్వాత చెప్తాను నేను అనమాట. తెలిసిపోయేది అప్పుడు ఆప్టికల్ వర్క్ ఉంది, గ్రాఫిక్స్ లేదు మనకి. సరే ఓకే, ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య చాలా చెడ్డది అనుకున్న టైంలో ఒక అమ్మాయి వస్తుంది, సెకండ్ వైఫ్, అదే మహారాజుకి. అది ఇంకా ఘోరమైన దరిద్రమైన క్యారెక్టర్. అప్పుడు తెలుస్తుంది ఆవిడ వాల్యూ, ఆవిడ చాలా మంచిది అంటారు. ఆ విధంగా ఇప్పుడు బాహుబలి మన వచ్చింది ఏంటిది, ఇంకో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ది సలార్, గుడ్ ఈజ్ గుడ్, బాహుబలి 1 ఈజ్ గుడ్, బాహుబలి 2 ఈజ్ గుడ్. దానికి ఒక ప్యాటర్న్ ఉంది. నిన్న మొన్న ప్రొడ్యూసర్ హాలీవుడ్ సినిమాలు దాటేసిందంటే, స్టీవెన్ స్పీల్బర్గ్ వాళ్ళ సినిమాలు దాటేస్తుంటే వాళ్ళన్నిటికీ ఒక కథాంశం, చెప్పే విధానం వచ్చి స్క్రీన్ ప్లే, కథనం, అది ఏమీ లేవు ఇందులో. తనకి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారన్నమాట. విలీసిస్ అనే బుక్ ఒకటి ఉంది. మనం ఒక్కసారి మన మనసులో ఏం ఆలోచనలు ఉంటాయి, రకరకాలు వస్తుంటాయి. ఒకసారి హీరో రావచ్చు, హీరోయిన్ రావచ్చు, సెక్స్ రావచ్చు, గుడ్ రావచ్చు, శివుడు రావచ్చు, జీసస్ రావచ్చు. అవన్నీ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఆ విధంగా సిల్లీగా తనకి ఏమొస్తే అది రాసుకుని 2 కాళ్ళు పైకి పెట్టి కూర్చుని రిలాక్స్డ్గా ఉండి పెరసలు అతను ఇంటర్వ్యూల పద్ధతి చూశాను. అతను రష్మిద ఇద్దరు కూతుర్లు కూడా మాట్లాడే మాటలకేనే వాళ్ళు చేసిన దానికి సంబంధం లేదు అసలు. వాళ్ళు ఏదో బాగానే మాట్లాడారు, అతను అది కూడా మాట్లాడలేదు. ఏమన్నా అడుగుతుంటే క్వశ్చన్ సరిగ్గా చెప్పలేదు, కానీ వీళ్ళిద్దరూ బాగానే ఆన్సర్ చేశారు. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా ప్లాన్ చేశారనమాట. రాజమౌళి దగ్గర నేర్చుకున్నారు. అక్కడ అనుకోకుండా డిలే అయింది బాహుబలి టెక్నికల్ గా. దాన్ని ఏమనిచ్చారంటే, చాలా డబ్బుకి వచ్చావు, ఇంకా మనం బాగా చేస్తున్నాం అని చెప్పేసి ఒక పిక్చర్ ఇచ్చారు. అది వాళ్ళకి బడ్జెట్ పరంగా చాలా ఎక్కువ అయిపోయినట్టు వచ్చింది. ఫైనల్గా వచ్చి వాళ్ళకి ఎంత రావాలో అంతే వచ్చింది. అనుకున్న 1000 కోట్లు ఏమో రాలేదు ఎవరికని. ఊరికనే ఆన్ ద గ్రాస్ కలెక్ట్ చేసిన దాని గురించి చెప్తారు ఇక్కడ, అంతే. మీకు అర్థమైందా? ప్రొడ్యూసర్కి వచ్చేది ఉండదు ఇక్కడ.
కానీ ఇక్కడ స్వప్న దత్ అనే అమ్మాయి కొంచెం ఫాల్స్ ఫ్రెష్ గర్ల్ యాక్చువల్గా. నాకు అంతకుముందు ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పడం ఏంటంటే దానికి ఒక 2 FCPలు చాలు, ఫైనల్ కట్ ప్రో మిషన్స్. 8దో 9దో కొనేసిందట. అంటే ఒక పెద్ద లుక్ కింద ఇంత చేసేది ప్రాపర్ టీవీ ఛానల్ కాదు, అది లోకల్ టీవీ. ఆ అమ్మాయికి ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద ఇది చేస్తున్నట్టు కావాలని కోరుకునే యాటిట్యూడ్, అంతే, తప్పేం లేదు. సో వీళ్ళందరూ సంపాదించేస్తారు వీళ్ళగా పాన్ ఇండియా అని చెప్పేసి. సీతారాములు లాంటి సినిమా కాదు కానీ ఇక్కడ పాన్ ఇండియా ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి డిలే చేసి ఇదంత అయ్యింది అని చెప్పడానికి దాని డేట్లు చెప్తాను. అమితాబ్ బచ్చన్ డూపులు ఒక 20 రోజులు ఇచ్చి ఉంటారు ఫైట్లకి, అమితాబ్ బచ్చన్ 2 రోజులు చాలు. కమల్ హాసన్ 1 రోజు, డూప్ ఇచ్చుంటే 10 రోజులు. ఆ ఒక్కసారి కూడా అతను ఫేస్ కనపడుతున్న లాస్ట్లో చిరంజీవి ఏదో అంటాడు ఒక టర్నింగ్ ఇచ్చుకొని, ఆ టైంలో లాస్ట్లో టర్నింగ్ ఇచ్చుకుంటాడు అనమాట. అప్పుడు మేకప్ లేకుండా కొంచెం తక్కువ మేకప్లో ఒక షార్ట్ చూపించారు, అంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి. ఎంత దరిద్రంగా ఉన్న చెత్త సినిమా ఇది, పరమ చెత్త సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఇతిహాసాల గురించి, రామాయణ మహాభారత పురాణాల గురించి చెప్పే సినిమాకి ఎంత వీళ్ళు పెద్ద పిక్చర్ ఇచ్చారు, ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. తిడతారు మళ్ళాను. మీకు నిజంగా ఇటువంటి సినిమా తీయాలనుకున్నప్పుడు ఇప్పుడేమైంది, కొన్ని వేల సంవత్సరాల ముందు ఏమైంది, ఆ యుగం ఎండ్ అయినప్పుడు, శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఎండ్ అయినప్పుడు, తర్వాత కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే ఆ 3 ఫేజులకి 3 లుక్స్ పట్టురావాలి ముందు. మీరు అది పట్టురాలేదు. ఇది ఎప్పుడో 30-40 years బ్యాక్ ఇటువంటి ఎడారిలో ఈ డస్టెడ్ రస్టెడ్ కైండ్ ఆఫ్ ఐరన్ ఇవి ఉంటాయి కదా, ఎప్పటి నుంచో చాలా మందికి తెలియదు ఇక్కడ. పాపం సినిమా గురించి తెలిస్తే చిరంజీవి రంగురంగుల బట్టలు, రామారావు రంగురంగుల బట్టలతో సినిమాలు ఎందుకు చూస్తారు వాళ్ళు? చాలా కాలం చూసారా, ఇప్పుడు ఇంకా చూస్తున్నారా? సో అటువంటి ఆడియన్స్ ఆడియన్స్ ఏమంటలేదు, మనకు అటువంటి సినిమాలు తీశారు కాబట్టి ఆడియన్స్ లేకుండా డైరెక్టర్లు లేరు, ప్రొడ్యూసర్లు లేరు. కానీ ఈ సినిమాలో మహాభారతం అది ఇది చెప్తున్నామని చెప్పేసి పిక్చర్ అతనికే ఏం తెలియదు, ఆ డైరెక్టర్కి ఈ డజన్ నో ఎనీథింగ్ ఈ అబౌట్ వీటి గురించి ఏం కానీ. ఏమని చెప్తాడు పైగానో, అతను ఇంటర్వ్యూలు చూస్తే చాలా ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు అనుకుంటే అందులో ఆన్సర్లు కూడా చాలా చప్పగా ఉన్నాయి. ఇది ఒక ప్లాన్డ్ కైండ్ ఆఫ్, ఎవరైనా నేర్చుకున్నారు ఇది డిలేడ్ టాక్టిక్స్ ఫ్రమ్ రాజమౌళి. ఎంత హాస్యాస్పదం అంటే ఒక్క వెహికల్ గురించి మాట్లాడుకోవడానికి ఎంత బాగా డిజైన్ చేశారు అనేది ఏమి లేదు. తర్వాత 3Dలో చాలా టైనీగా కనిపిస్తూ, అసలు 3D అటెంప్టే తప్పు. యూ షుడ్ మేడ్ అండ్ జస్ట్ లైక్ అన్ ఆర్డినరీ ఫిల్మ్. మెగ్డానిమస్గా పెద్ద పెద్ద సెట్లు, చంద్రలేఖ అటువంటి సినిమాలు తీశారు ఒకప్పుడు, బైబిల్. అండ్ ఆల్సో సినిమా అంతా సింథటిక్గా ఉంది. ఆ సింథటిక్లో కూడా కథ ఏంటి, కథలో చెప్తున్నావు. ఎడిటింగ్ ఈజ్ బ్యాడ్, ఫోటోగ్రఫీ ఈజ్ బ్యాడ్. ఎడిటర్ ఈజ్ ఎ గుడ్ ఎడిటర్, అతను అక్కడ అబ్రప్ట్గా వచ్చి కట్ చేయడం ఏం చేస్తాడు. తర్వాత ఈ 4 ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంది. కమల్ హాసన్ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక షాట్, సెకండ్ లాస్ట్లో ఎండింగ్లో ఒక షాట్ నేను చూశాను. ఫస్ట్ హాఫ్ నిద్ర వచ్చేసింది, ఆపుకోలేకపోయాను అసలు నేను. సినిమా బాగుంటే నిద్ర చూసిన టైం కూడా 11:55 షో, థియేటర్ 4 స్క్రీన్ 4లో ఇన్ ఆర్బిట్లో చూశాను. 75% ఫిల్ అయింది, 25 నా పక్కన సీట్లు ఖాళీ. నేను ఏదో ఒక సీట్ బుక్ చేశాను, అందరూ అమ్మాయిలు, యంగ్ గర్ల్స్. ఒక్కడి ముఖంలో నవ్వు లేదు, ఒక్క సినిమా అంతా ఒక్క చోట మూమెంట్ లేదు, అసలు ఎక్కడ మూమెంట్ లేదు. తర్వాత బ్రహ్మానందం ఎందుకు పెట్టారో కావాలని ముసలోడు అంటూ ఉంటాడు, అద్దె అడగటం వేయటం, ఒక్క కామెడీ పండలేదు, ఒక్క సీన్ పండలేదు. దీపికా పడుకోని ఎంత దరిద్రంగా చూపించాలో అంత దరిద్రంగా చూపించాడు. ఆ పొట్ట వేసుకుని అది ఏదో డీ గ్లామర్డ్ గాను, అదో సెంటిమెంట్ వస్తాను, సెంటిమెంట్ కాదు, ఒక్క చోట హృదయం కదలలేదు నాకు. ఒక కృష్ణుడిని ఒక్కసారి అలా చూపించుంటే జనాలు ఏడ్చుండేవారు. హీ మిస్డ్ ఇట్. తర్వాత ఆ సినిమా అంతటికి అందులో ఎవరెవరు పెట్టారు, ఇంటికో అది ఏటో వేళకోళంగా ఉంది సినిమా. అది ఎవడిద్దరు డైరెక్టర్లు పెట్టి రాజమౌళి కూడా ఉంటారు, అందులో ఏదో వాళ్ళ పెర్సనల్ గురించి మాట్లాడుకున్నట్టు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎంత అస్సలు దెర్ ఇస్ నో సీరియస్నెస్ ఇన్ ద మూవీ. తర్వాత నెట్ఫ్లిక్స్లో చూడండి, ఒక సినిమా ఉంటుంది ఇలాగా 2050 తర్వాత జరిగే సిటీస్ ఎలా ఉంటాయంటే స్కై ట్రైన్స్, స్కై కార్స్ తోటి బ్యూటిఫుల్ సిటీ బిల్డ్ చేశాడు అనమాట. వాళ్ళ గ్రాఫిక్స్లా కనిపించదు, అది వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్ దిగుద్ది అనమాట. 11 కాల్చాకు వస్తాడు క్లబ్లోకి, ఐ ఫర్గాట్ ద టైటిల్, యు సీ దట్. అలా చేసి ఇప్పుడు 2028 అంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈలోగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, వాట్ హాస్ హ్యాపెండ్ బిఫోర్
అనేది కదా చెప్పాలనుకున్నాడు కదా. అది లేదు, అది వదిలి వీళ్ళు ప్రచారంలో చెప్పారు. కానీ ఒక హాలీవుడ్ తరహాలో మన తెలుగు వాళ్ళు తీయడం షేమ్ గ్రేట్ అంటున్నారు. గ్రేట్ లేదు, గాడిద గుడ్లు అంత కలెక్ట్ చేసి కూడా చూసిన ఎవడ కూడా గుండెల మీద చేసి చాలా గొప్ప సినిమా అని అండవు. చిచి, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఏంటి సినిమా అర్థం సినిమా తీయడం రాదు అతనికి. అతను ఎటువంటి వడే సుబ్రహ్మణ్యం వచ్చిన సెంటిమెంట్, తర్వాత వచ్చి మహానటి ఇలాంటి హృదయాన్ని కదిలించే బయోగ్రఫీ తప్పితే వాళ్ళు ఎవరికే రాదు. ఊరికనే జస్ట్ అలా కూర్చుని హైప్ చేశారు. ఇప్పుడు అంటున్నాను, మొన్న హైప్ చేశారు కదా, అది కరెక్ట్ అని చాలా ఓవర్ హైప్ చేస్తారని అడిగే బదులు అప్పటికి హైప్ చేయాలి మరి బిజినెస్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఆ హైప్ లో కనీసం 10% కూడా కరెక్ట్ లేదు. అతను ప్రెల్యూడ్ అనేది పెట్టాడు కదా, ప్రిఫేస్ అని బిగినింగ్ గురించి. అతను చెప్పడమే, మనకేం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ అసలు అది ఏం జరుగుతుందో, ప్రభాస్ ఒక్కడనే శాలబిలిటీ కోసం పెట్టుకుని మరి వాళ్ళ మీద రెస్పెక్ట్ గురించి అమితాబ్ బచ్చన్ పేరు ముందు, తర్వాత కమల్ హాసన్, తర్వాత పేరు వేశారు. ప్రభాస్ ఒక్కడే శాలబిలిటీ అందులో, మిగతా వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళు దమ్ము లేదు వాళ్ళకి, ఊరికి వాళ్ళ పేర్లు అంతే. వాళ్ళ వల్ల ఒక్క రూపాయి ఇది లేదు. అమితాబ్ బచ్చన్ 90% డూపు. ఇంటర్నెట్ లో ఒక క్యారికేచర్ అంటారు అనమాట, ఒక గెటప్ వచ్చింది. ఇలా గోని సంచి అంటారు కదా, గోని సంచి తెలుసా? గనీ బ్యాగ్ ఈ కలర్ లో ఉంటది కదా, ఆ గనీ బ్యాగ్ మొత్తం చుట్టేసి 2 కళ్ళు నల్లగా తెల్లగా కనిపించే ఒక గెటప్ వస్తే మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళ గురించి నేను స్టేటస్ లో పెడతా ఉంటాను. ఆ గెటప్ చాలా బాగుందని. అది ఇప్పుడు 4-5 years బ్యాక్ పెట్టాను, నా దగ్గర ఉంటుంది ఇంకాను. ఓకే, దాన్ని మణిరత్నం కాపీ కొట్టి తగ్గ లైఫ్ అని పెట్టాడు. అందరూ కాపీ కొట్టుకోవడమే, బికాజ్ క్యారెక్టర్స్ దొరుకుతాయి దొరకవు. ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వేసేవాడు, దుర్యోధుడు ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ లో ఒక డిఫరెంట్ బెటర్ అవ్వాలి, ఎక్కువ డుప్తో చేసుకోగలాలంటే మొహం కనిపించకూడదు. నీకు అర్థమైందా? అది మణిరత్నం తగ్గ లైఫ్ లో కొట్టాడు. దాన్ని మనోడు ఈలోగా కొట్టేసి అంతర్గత పెట్టేశాడు. అతను దుర్వాసుడు, అతనికి ఏదో శాపం ఏదో ఇచ్చారు అన్నాడు. ఎక్కడ అమితాబ్ బచ్చన్ అంటే దుర్వాసు వస్తున్నట్టు గారు ఎక్కడ చూపించడు. అతను ప్రెల్యూడ్ లో చెప్పడమే ప్లస్ ఏమో బిగినింగ్ చెప్పడమే ఈ శాపం ఇవ్వడు. దానికి జస్టిఫికేషన్ లేదు. తర్వాత డోంట్ టెల్ దిస్ ఇస్ ఫ్రమ్ మహాభారత అంటారు. ఆ శోభనా క్యారెక్టర్ ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఇరిటేషన్ మా యాక్టర్స్ తను కానీ అది ఏదో తన క్యారెక్టర్. అందరూ కొంచెం ఇంగ్లీష్ మాడుతూ ఉంటారు, కొంతసేపు ఏమో ఇది మాడుతూ ఉంటారు. ఫ్యూచర్ కదా సార్, ఫ్యూచరా బొంగ. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఫ్యూచర్ అయినా కూడా లేకపోతే పడిపోద్ది మళ్ళీ ఒక చోట. తర్వాత దీపికా పడుకొని నేను ఎవరో నాకు తెలియదు అంటది, నాకేం పేరో నాకు తెలియదు అంటది. మళ్ళీ 5 నెలలు కడుపు అంటది. ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ ఫెలో ద డైరెక్టర్. ప్లస్ ఏమో వీళ్ళ 4 కలిసి 3 2 కూతుర్లు, అతను అసలు కల్పించుకుని ఉన్నాడు. అతనికి అసలు దీని గురించి ఏం తెలియదు కాబట్టి అదేదో డబ్బులు జనరేషన్ చేసి అప్పుడు ఒక 5-6 కోట్లు వాళ్ళకి ఇవ్వటం తప్పితే, ఫైనాన్స్ని బట్టి దీనికి వచ్చిన హైప్ని బట్టి తప్పితే వీళ్ళ 3 కూర్చొని ఈ సినిమాని ఎలాగ పెద్ద హైప్ పట్టుకొచ్చి పెద్ద బిజినెస్ చేయాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేదే ఆలోచించే 2-3 సంవత్సరాలు. ఆ 2-3 సంవత్సరాలు కూడా ఈ రేటు పెరగడం గురించే చేశారు. అతను అంటాడు దాంట్లో, ఐ వాజ్ ఇంజనీరింగ్ కాల్ 2 పైకి పెట్టి కూర్చొని రిలాక్స్డ్ గాను. అదే సార్ ఇరిటేషన్గా ఉంది నాకు. ఐ వాజ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ హౌ టు మేక్ దిస్ ఫిల్మ్ విత్ ఆల్ దిస్ ఐఐటి గైస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ అండ్ వాట్ ఈస్ దేర్ టు డూ ఐఐటి పీపుల్ హియర్? ఇట్ వాజ్ ద మోస్ట్ సబ్స్టాండర్డ్ స్టఫ్. 35-40 సంవత్సరాల క్రితం వచ్చిన నేను సంకీర్తన చేస్తున్నప్పుడు వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఉన్నదో అలా ఉందో దక్షగాను. ఓకే, బ్యాక్ బ్యాక్స్ ఎప్పుడు వచ్చింది? నా డైరెక్ట్ రౌండ్ కింద వచ్చింది, మెల్ గిబ్సన్ది. ఓకే, పెద్ద పెద్ద లారీస్, ఒక డిఫరెంట్ దానికి కేజీఎఫ్ కార్డు కొట్టాడు. ఓకే, పర్వాలేదు, కాపీ కొట్టడం ఇన్స్పైర్ అవ్వడము ఎక్కడో ఒకటి చూడకపోతే మన వాళ్ళు చేయలేరు, అలా నాకు చూపిస్తేనే చేయగలరు. సరే అలాగే చేశాడు. ఇతనికి అది తెలీదు. దీనికి హైప్ బట్టి భారతదేశంలో ఏదో కల్కి అండ్ యాక్చువల్లీ ఈ సినిమా తీసేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ముందు ఒక 2 పేజీలు కథ రాసుకుని దాన్ని నువ్వు ఏ విధంగా తీయాలనేది చేస్తే ఒక తలాతోకలే సినిమాకి. ఓ ఎడిటింగ్ బాగోలేదు, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఎండింగ్. ఫర్గెట్ అబౌట్ మీ, ఐఎమ్ టెలింగ్ ఆల్ ద గర్ల్స్ ఆల్ ద బాయ్స్, ఒక్క చలమా లేదు, ఎక్కడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు నచ్చలేదు, కానీ ఆ రాజమౌళిని రామ్ గోపాల్ వర్మని చూపించేది ఒక షాట్ లో. ఆ రామ్ గోపాల్ వర్మ వచ్చేప్పుడు కొంచెం అలా వచ్చింది, కొంచెం అతను కొంత ఈ ఉంది కదా నెగిటివ్ ఇమేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ వేరు కొంచెం, అది కూడా చాలా పలచపలచగా. ఎక్కడ
ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఆ బుజ్జి ఏంటో తెలీదు, గజ్జి ఏంటో తెలీదు. ఇట్ వాజ్ అ వెరీ సబ్స్టాండర్డ్ ఫిల్మ్. నేను ఇంతలా నేను రివ్యూ చెప్పను, ఈ మధ్య రివ్యూలు చెప్పట్లేదు, ఇది రివ్యూ కాదు, ఫిల్మ్ మేకర్కి చెప్తున్నారు డు నాట్ మేక్ సబ్స్టాండర్డ్ ఫిల్మ్స్ అని. ఏంటిది, ఆ ఫ్యూ యానిమేటెడ్ క్యారెక్టర్ చేశారు. నేను యాక్చువల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏగా అనే సినిమా వచ్చినప్పుడు అతను టెక్నికల్గా పెద్ద హీరోలు లేకుండా సినిమా తీద్దాం, నా సభలో కూడా చెప్పాడు ఒకసారి, నాకు కోకిల అంటే ఎందుకు ఇష్టం అని చెప్పినప్పుడు ఏగా అనేది ఎందుకు తీసేయడం నాకు అర్థమైంది. హీరోలు ఉన్నా లేకపోయినా టెక్నికల్గా కూడా తీయచ్చు, అటువంటి డైరెక్టర్ నేనే ప్రూవ్ చేసుకోవడానికి. అతను చిన్న సినిమా అనుకున్నది ఇంకొక ఇద్దరు ముగ్గురిని సురేష్ బాబులు అందరిని కలుపుకుని ఒక పెద్ద సినిమాకి తీశారు. నాని సమంత్ అని పెట్టి మామూలుగా శ్రావ్యంగా ఒక మంచి సినిమా తీస్తూ అందులోనే ఏగని డిజైన్ చేసి ఇక్కడ చూస్తేనే నవ్వుకున్నాను, ఏది రంగురంగులుగా ఉందని చెప్పేసి. ఆ టైంలో హాలీవుడ్లో అప్పటికే 5-6 సంవత్సరాల క్రితం తీసిన ద ఫ్లై అని రిలీజ్ చేయబోతుంటే మన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ కాబట్టి అతను ఆపినట్టున్నాడు ఆ సినిమాని. దీనికి కాంపిటీషన్ కాకపోయింది, ఎందుకంటే ఇందులో మన ఆర్టిస్టులు, మన పాటలు, మన గొడవ ఉంటాయి కాబట్టి. అయినా కూడా అందులో ఒక ఏగ కాదు, కొన్ని 100 ఏగలు అయిపోతూ ఉంటాయి. ఎంత యానిమేట్ చేసి ఉంటారు వాళ్ళు కదా. ఇది రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేశారు దాన్ని, ఎవడు చూడలేదు దాన్ని, ఎవడు చూడలేదు. ఎవడో ఇంగ్లీష్ సినిమాలు చేసుకుని ఉంటారు అక్కడ తొట్టుగాళ్ళు, వాళ్ళు పట్టుకొచ్చారు కదా, పట్టుకొచ్చి మనవాడికి తెలిసి థియేటర్లు అందరూ వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుని దాన్ని రిలీజ్ చేయకుండా చేశారు. ఓకే, ఇది ఏ కోవకు చెందుద్దో నాకే తెలియట్లేదు, ఎంత సబ్స్టాండర్డ్ అంటే. పోనీ ఇఫ్ యు ఆర్ మేకింగ్ అండ్ కైండ్ ఆఫ్ అన్ ఎపిక్ ఏంటి అబౌట్ వాట్ ఎవర్ పురాణ, కల్కి పురాణమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ హ్యావ్ డిస్కస్డ్ విత్ సంబడి ఎల్స్. లాస్ట్లో కొన్ని వేల పేర్లు వేసేయడం, రోలింగ్ టైటిల్స్, అలా ఎందుకు, వాట్ ఇట్ దే డూ, ఇట్స్ ఓన్లీ గ్రాఫిక్స్, యూ డన్ ఇట్. ఒక డెజర్ట్కి వెళ్ళి దాన్ని గ్రీన్ మ్యాట్లో షార్ట్స్. 300 చూడండి తెలుస్తుంది, క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, ఈటీ చూడండి, హృదయానికి తనకు సబ్జెక్ట్ ఉంటుంది, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక గొడవ ఉంటుంది. ఇది ఏమీ లేదు, ఏం చేస్తాడు, ద మీనింగ్లెస్ ఎడిటింగ్. ఆ అమ్మాయిని ఎంత మీనింగ్లెస్గా చూపించారంటే, నేను అన్నాను కాదు ఇలా అంటే వల్ల నాకేం ఉపయోగం రాదు. యూ మస్ట్ లెర్న్ ఫిల్మ్ మేకర్, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ మూవీ, దిస్ ఈస్ ఎ బారోడ్ టెక్నిక్ ఫ్రమ్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ ఉంటాయి కదా ఇంతకంటే బాగుంటాయి. ఆ వీడియో గేమ్స్ లాంటి కార్స్, ఓకే, ఈ ఆటోమొబైల్స్ అన్ని వీడియో గేమ్స్ లాగా దానికి అక్కడక్కడ అమితాబ్ బచ్చన్ ఫేస్, అది కూడా ఫ్యూ ప్లేసెస్ వాళ్ళని పెట్టుకుని మొత్తం అంతా బొచ్చే ముఖం అంతా, దానికి మళ్ళా గొడ్డ. అతను వస్తే దురాస్త వస్తుందని చెప్పాడు శాపంలో, ఎక్కడా ఎఫెక్ట్ ఇవ్వలేదు. అతనికే తెలుసు తెలీదు, ఈ బయట చెప్పడమే, శాపంలో తప్పితే ఎక్కడా కనపడలేదు. కమలాసన్ పెట్టారు, అది ఏంటో తెలీదు, ఆ గెటప్ ఏంటో తెలీదు, ఎంత చెత్తగా ఉన్నాడంటే. ఇప్పుడు ఇండియన్ వస్తుంది దట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ మూవీ, దానికి ఒక పద్ధతి అతనే చెప్తున్నాడు. ఇది 4 సినిమాలు కలిసి తీసానని. ఇండియన్ ఫస్ట్, భారతీయుడు ఫస్ట్, తర్వాత వచ్చి శివాజీ అనే మన ఎవరిదో రజనీకాంత్ సినిమా, ఇలా 2-3 సినిమాలు కలిసి ఎక్కడైతే అన్యాయం జరిగింది. ఇవన్నీ కూడా బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్, అర్థమైందా. ఇది అతను మొదలుపెట్టాడు మొట్టమొదట, క్రిస్టోఫర్ నోలన్ అని. ఎక్కడో అన్యాయం జరుగుతుంటే ఒకటో అలాగ వచ్చేస్తాడనమాట. తర్వాత స్పైడర్ మ్యాన్, ఓకే, పోనీ ఆ విధంగానే లేదు సినిమా ఇది. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, బేవర్స్ గడ్లా మాడుతూ ఉంటాడు ఎవడో ప్రభాస్. ఆ ప్రభాస్ వల్ల సాలబిలిటీ అతను ఎప్పటికీ నేను ఎప్పుడు లైక్ చేస్తాను, బికాస్ ఈస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ ఫిజిక్. ఇచ్చింగ్ చేశాడు, మాట్లాడితే ముసలోడా మాడుతూ ఉంటాడు. అది బ్రహ్మానందం క్యారెక్టర్ ఏంటో తెలీదు, అది జరుగుతూ ఉంటాడు ఎప్పుడో. తర్వాత కావాల్సినప్పుడు అతను మాయర్లు మంత్రాలు వచ్చినట్టు ఏదో వేస్తూ ఉంటాడు, ఉత్తప్పుడు పడిపోతూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ కాబట్టి అక్కడ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇలా కొడితే అలా వెళ్ళిపోతున్నట్టు పెడతా ఉంటాడు. అవసరం వస్తే అతను మళ్ళీ ఏదో తీస్తూ ఉంటాడు. ఏంటిది నాన్ సెన్స్, ఇది ఒక కాన్సెప్ట్ లేదు, ఒక దృక్పథం లేదు. నేను ఎందుకంటానంటే పీపుల్ షుడ్ నో, ప్రతి యూట్యూబర్డు అంత కలెక్ట్ చేస్తే నిజమైన కలెక్షన్ కాదు అది. వాడు ఎవడో యూఎస్లో ఒకటి చెప్తాడు, వాడు తిట్టారట ఇలా చెప్పినందుకు. ఇంతలా చెప్పలేదు, ఇంతలా టెక్నిక్ తెలిసిన ఫిల్మ్ మేకర్ ఏం కాదాడు. ఆడు ఆ సినిమాడు కలిగిన అభిప్రాయం నెగిటివ్గా చెప్పాడు. దాంట్లో మళ్ళీ ఎవడో అలా కాదు, ఆయన వేరే ఉద్దేశం తీసి, ఏ ఉద్దేశం అది, సినిమాలో నువ్వు ఏం చూపిస్తే అది నేను గమనిస్తాను తప్పితే నువ్వు మనసులో ఏదో ఉద్దేశం ఉందని యూట్యూబ్లో చెప్పడం కాదు, సినిమాలో చెప్పాలి. సినిమా అనేది నాకు ఆ రోజున ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదంటే బాగా డైరెక్ట్ చేయలేదు, ఊరుకుంటారా, కొత్తర పట్టుకున్నాయి. సినిమాలో నువ్వు ఏం చూపిస్తేనే దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ట్రాష్ అది, దట్స్ నథింగ్ బట్ ఎ ట్రాష్. తర్వాత కల్కి అనే పేరు వాడేటప్పుడు దే షుడ్ హావ్ అబ్జెక్టెడ్. ఇప్పుడు జై శ్రీరామ్ మూవ్మెంట్ జరుగుతుంది, జై శ్రీరామ్ తీసుకొచ్చి ఇటువంటి సినిమాది
శ్రీరాముడు కృష్ణుడు ఒకటే. మళ్ళా జై శ్రీరాము మోడీ చేతి పట్టుకుని చిన్న పిల్లవాడిని నడిపించే దాన్నే పోసేస్తున్నారు. ఇది అసలు సీరియస్గా తీసుకుంటే ఇది పురాణం కాదు, మహాభారతం ఏది కాదు. అసలు విజయ్ దేవరకొండ అన్నవాడు ఉన్నాడని కూడా చెప్పలేదు. అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు కాబట్టి అది బయట మార్కెట్లో చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. నాకు సినిమా అంతటికి నచ్చిందల్లా ఒక విజయ్ దేవరకొండ షార్ట్సే. అతనే బాగున్నాడు అందంగా. డెఫినెట్ గా అందరికంటే యంగ్ ఒకటి ఎన్ని పెట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడు అతను. ఆ ఒక్క షాట్ గుర్రాల మీద వెళ్తున్న ఆ రథం మీద వెళ్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు నడుపుతున్నప్పుడు, అది ఒక్కటే బాగుంది. కృష్ణుడిని ఎక్కడ చూపించలేదు. కృష్ణుడి పోటీ పెట్టడానికి నీకు ఆర్టిస్ట్ దొరకపోవచ్చు, అయినా కూడా అంత అందమైన ముక్కున్నవాళ్ళు ఉంటారు. ఒక్క చోట రెండు చోట్ల కృష్ణుడు ఉన్నా కూడా ఒక చోట సిలోటిగా చూపించాడు. కృష్ణుడు మాట్లాడే మాట బ్యాక్గ్రౌండ్ లో వచ్చినట్టు చూపించాడు, వాయిస్ ఓవర్ అంటారు దాన్ని. ఓకే, అతను కానీ అక్కడక్కడ చూపిస్తూ ఉంటే సినిమా బాగా ఉండేది. ఇప్పుడు ఎంత కలెక్ట్ చేయదు అది. అది చేసే ఆల్ బుల్షిట్. అది 1000 కోట్లు దాటుతా నేను అంటాను. నా సినిమా 1000 కోట్లు చూడొచ్చా? ఎవరు చూడొచ్చాడు అక్కడ? ఈ బేవర్స్, ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళు అందరం. ఒకప్పుడు 1979లో నేను కాలేజీలో చదువుకుంటే శంకరాభరణం రిలీజ్ అయ్యింది. నేను ఆ డైరెక్టర్ దగ్గర పనిచేయాలనుకున్నాను, చేశాను. ఆ సినిమా అప్పుడు నేను వర్క్ చేయట్లేదు. ఆ సినిమా వచ్చిన తర్వాత బాగుందని ప్రచారం పెట్టింది ఎవరంటే తమిళ్లో ఒక అతను కొనుక్కున్నాడు, మేజర్ సౌందరరాజన్ ఇది అంటారు అతని పేరు. అతను మా స్వాతిపుచ్చలో కూడా యాక్ట్ చేశాడు. అదే ఎడిదరాజు డైరెక్ట్ ఆ ప్రొడ్యూసర్ దగ్గరే వచ్చి కొనుక్కున్నాడు. తెలుగులో ఏదో మంచి సినిమా ఉందట, బాగా ఉందట సినిమా అని శివాజీ గణేష్ భోజనం చేస్తున్నట్టు వెళ్ళి మాట్లాడదాం అను లోపల భోజనం చేసాడు. మేజర్ సౌందరరాజన్ నాగేశ్వరం ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళిపోయి కొనేసాడు. అది 1 లక్ష రూపాయలు అమ్మితే ఆ రోజులో గొప్ప. ఇతని నోట్లో దేవుడు అనిపించాడట, 6 లక్షలు అన్నాడట, టక్కన చెక్ ఇచ్చాడు. దట్ ఈస్ ద చరిత్ర ఆఫ్ ఆ సినిమాని అమ్మటానికి. ప్రివ్యూ థియేటర్లు 100 షోలు వేశారు కొనుక్కునే వాళ్ళ కోసం. ఒకటి కొనలేదు, కొనకపోవడమే అతని అదృష్టం. రిలీజ్ దానికి 11-12 లక్షలు అయింది సినిమాకి. ఆ సినిమాని బాగా ప్రమోట్ చేసిన తెలుగు వాళ్ళు కాదు, క్లాసికల్. ముందు నాగేశ్వరరావు గారిని అడిగారు, విశ్వనాథ్ గారి మీద ఉన్న మనస్పర్ధతో ఇవ్వలేదు ఆయన. తర్వాత కృష్ణరాజు అనుకున్నారు, అది ఎందుకు ఇవ్వలేదో తెలియదు కానీ ఇవ్వలేదు. ఫైనల్ గా ఒక శ్రేష్టమైన బ్రాహ్మణ్ని, రామణమూర్తి గారి బ్రదర్ డిప్యూటీ కలెక్టర్ ఉంటే స్వామియాజీ గారిని సెలెక్ట్ చేసి కొత్త వాళ్ళతో వెళ్ళిపోదాం అని విశ్వనాథ్ గారు ధైర్యం చేసి మిగతా ప్యాడింగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, రాజ్యలక్ష్మిని, చంద్రబాబు అని పెట్టి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు. దీన్ని మన వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు. మిల్లిగా ఒక 10 రోజుల తర్వాత, ఇప్పుడులా వెంటనే తీసేయడం కాదు కదా, ఒక 10 రోజులు అలా ఉంచొచ్చు థియేటర్లో. ఇస్తుందే 10-15 థియేటర్లు అలా ఉంచి ఉండగా తమిళ్లో చాలా పోడేస్తారు సినిమాని. వాళ్ళకి ఏ భేషజం లేకుండా, ఏ ఇన్ఈక్వాలిటీస్ అంటారు కదా, తారతమ్యాలు లేకుండా, అంత మంచి పోటీ, ఎంత సినిమా నిజంగా అంత మంచి సినిమా అది. అప్పుడు మన వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే నీకు కొసమరి పెట్టంటే, మన తెలుగు వాళ్ళు అప్పటికే ఎన్టీ రామారావు డాన్సులు చేయించి చెత్త సినిమాలు తీసేవాడు మన రాఘవేంద్రరావు. అడవి రావడని, ఆరేసి కోబో ఈ పారే ఆ టైప్ అనమాట. ఆ టైంలో ఈ సినిమాని ఒక రిఫ్రెష్మెంట్లో ఫీల్ అయ్యి చూడడం మొదలుపెట్టారు, ఒక క్లాసికల్ సినిమా గురించి. ఈ సినిమాని ఎవరన్నా బయట కలుసుకున్నప్పుడు నువ్వు శంకరాభరణం చూసావా అన్నా అనుకో, చూడలేదంటే ఎక్కడ బేవర్స్ అనుకుంటారని, చూశాను చాలా బాగుంది అలా చెప్తున్నారు. ఇప్పుడున్న యూట్యూబ్ లో ఎంత కలెక్ట్ చూసేవాళ్ళి ఎంత కలెక్ట్ చేస్తుందో. నిన్న థియేటర్లో ఐ స్వేర్ ఇట్, ఒక్కడు మొక్కలో హ్యాపీనెస్ లేదు. స్క్రీన్ 4 ఇన్ ఆర్బిట్ లో చూశాను నేను మాదాపూర్లో. ఓకే, మన ఇంటి పక్కనే కాబట్టి. ఓకే, అక్కడ ఒక్కడ మనసు ఒక్కడ లాంట్లో హ్యాపీనెస్ లేదు. నేను అడగలేదు, ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి ఫుడ్ కొనుక్కుని అట్లీస్ట్ అదినంత తిందా, నిద్ర వచ్చేస్తుంది నాకు. ఆ 3D చేయటం అనేది కూడా చాలా రాంగ్. 3D చేయటం వలన ఆ ఇమేజ్ టైనీగా చిన్న అయిపోయినాయి, కంటే ఎదురుగుండా. దీన్ని మధ్య తీసి చూస్తూ ఉండేవాడిని, అది ఎలా ప్రేమ్ చేశారన్నది. ఇది టెక్నికల్గా ఒక్క కార్లు గీర్లు పెట్టిది 35 years బ్యాక్ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్స్ దే హావ్ డన్ దిస్. దీన్ని పైగా జేమ్స్ కెమెరాన్ చూశాడు, వాడు థియేటర్ నుంచి వస్తాడు, వీడి ఎక్కడో షార్ట్లు వేస్తారు అనుకుంటా, వస్తాడు చూసాడా ఆడ ఒపీనియన్ ఇచ్చాడనికి. ప్రతి ఒక్కడు ఒక ఛానల్లో చెప్పేయడం, ఆ జేమ్స్ కెమెరాన్ చూశారట, వాళ్ళు చూశారట, ఇది అలా దాటేస్తుందట, 1000 కోట్లు దాటేస్తుంది, వెళ్ళవది. ఒక్కసారి చూసాడు ఎవడో కూడా సినిమా బాగుందని అండు. శంకరాభరణం తీరులో ఉంటుంది. బాగోలేదంటే మళ్ళీ మనకి ఈ టెక్నాలజీ తెలియదు అనుకుంటారేమని. టెక్నాలజీ లేదు, బొంగు లేదు, ఏమి లేదు అందులో.
ఇట్స్ ఎ మోస్ట్ సబ్ స్టాండర్డ్ ఫిలిం అకార్డింగ్ టు మీ. డో నాట్ మేక్ మిస్టర్ నాగ్ అశ్విన్ టు సచ్ ఫిల్మ్స్. ఇంకేమైనా సెకండ్ హాఫ్ లో ఇంకా అటువంటి కిరీటాలు పెట్టి ఒక అందమైన శ్రావ్యమైన మహాభారతం లాగా ఏమైనా తీస్తే విజయ్ దేవరకొండ ఒకటే నచ్చాడు నాకు సినిమాలో. కానీ అందరు విజయ్ దేవరకొండ నేను ట్రోల్ చేస్తున్నారు కదా సార్. వీళ్ళకి అతనంటే వాడు బజ్జి మధ్యలో సభల్లో కొంచెం అతిగా చేస్తాడు కాబట్టి బ్యాడ్ అయిపోయాడు. గుడ్ యాక్టర్. అర్జున్ రెడ్డి చూడలేదా? అర్జున్ రెడ్డి అర్జునుడిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడానికి అతని మీద యాంటీ చాలా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే, ఆ విశ్వక్సేన్ సరిపోళ్ళు వాళ్ళు చాలా మంది యాంటీ ఉన్నారు. నువ్వు ఒకటి ఏడు ముందు నువ్వు ప్రూవ్ చేసుకో. అతను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. చేసిన పొరపాటు పూరి జగన్నాథ్ సినిమా చేయటం, అలాగే 2-3 అతనికి సంబంధం లేని సినిమాలు చేయటం వల్ల దెబ్బతున్నాడు. అతను ఒక్కడే బాగున్నాడు. ఆ ఒక్క షాటే బాగుంది నాకు. 5 సార్లు 6 సార్లు వస్తుంది షాట్. అది చాలా బాగున్నాడు. ఆ భాష మటుకు కొంచెం తెలంగాణ భాషలో ఉంది. అదేదో తెలంగాణ అర్జునులా ఉన్నాడు. భాష అది కూడా బాగానే మాట్లాడు, అందంగా ఉన్నాడు. మరి ప్రభాస్ గడ్డ చిన్నోడు కదా. ప్రభాస్ గడ్డ 10 ఏళ్ళు చిన్నాడు. ప్రభాస్ ఎప్పుడు చిన్నోళ్ళ ఉండిపోడు కదా. ప్రభాస్ బాగున్నాడు బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ హిమ్. మెనీ పీపుల్ విల్ లైక్ హిమ్, మెనీ విమెన్ అండ్ గర్ల్స్ లైక్ హిమ్. అందుకనే నా పక్కన అందరూ అమ్మాయిలే ఉన్నారు. అతను చూస్తే అతనికి అప్పుడో క్యారెక్టర్, అప్పుడో సీన్. ప్రభాస్ క్యారెక్టర్ అంతా కలిసి ఫైట్లు డూపులు తీసేస్తే అతను కూడా 15 రోజుల క్యారెక్టర్ అది. దీన్ని పోయి వీళ్ళు డిలే చేసేసి అందరూ కాళ్ళు కుర్చీల మీద పెట్టుకుని కూర్చుని వీళ్ళు బయటకి ఇచ్చిన పిక్చర్ ఏంటంటే అదా ఇది. సినిమా ముందు ఒకప్పుడు బూకీ సినిమాలు వచ్చి డైలాగ్ లేని సినిమాలు ఆ స్క్రీన్ పక్కన నుంచి చెప్తూ ఉండేవారు, ఇలా ఉంటుంది అలా ఉండదు. వీళ్ళు ముందు యూట్యూబ్ లో చెప్పడం, సినిమాలో చూపించాలి. సినిమా ఈజ్ అ వెరీ వెరీ సబ్ స్టాండర్డ్ గా ఉంది. నాకు ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. ఎందుకంటే అంత హైప్ చేస్తారు మీరు. ఇట్స్ నైదర్ మహాభారతం ఆర్ వాట్ పురాణం ఇస్ దిస్? వాట్ ఆర్ యూ ట్రైయింగ్? సడన్ గా సాఫ్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది, సడన్ గా డీప్ గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. పోనీ ఓకే, ఆ పీరియడ్ లో మాట్లాడుతున్నారు. ఓకే, ఆ పీరియడ్ లో క్యారెక్టర్ అమ్మాయి షాపును ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించారు. తర్వాత పెద్ద జోక్ ఏంటి దీంతో ముగిస్తాను. అది సెకండ్ హాఫ్ లో తీస్తుంటారు. అది కూడా సెకండ్ వచ్చి రాబోయే సెకండ్ కల్కిలో చూపించాలనే ఉద్దేశంతో కాంప్లెక్స్ అని చెప్పేసి ఇప్పి చూపించారు. ఏం లేదు, అది ఎవడ అంటాడు కాంప్లెక్స్ అన్నాడు. ఏం కాంప్లెక్స్? ఆర్టీసీ కాంప్లెక్సా అన్నాడు. పక్క నుంచి అంటాడు థియేటర్ లో కాంప్లెక్స్ అన్న ఇప్పటి వరకు ఏదో కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్సా అన్నాడు. ఎంత జోక్ అంటే ఏంటి కాంప్లెక్స్ ఏంటి? హూస్ దట్ సుపీరియర్? వాట్ ఈస్ దట్? సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది. బొంగు సెకండ్ పార్ట్ మోస్ట్ సబ్స్టాండబుల్. దాన్నైనా చాలా అందంగా తప్పులు చేయకుండా ఇక్కడ చెప్పవలసిన కథ కూడా అక్కడ చెప్తే ఏమైనా చూస్తారు. నిజంగా ఇది అన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను. రియాలిటీ బయటకు వస్తే చూస్తూ ఉండండి. ఇంకొక 4-5 రోజుల్లో ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్ అనేది చూస్తారు. ఎప్పుడో కూడా చూసినోటి సినిమా బాగుందని అనడం. అండ్ సార్ ప్రభాస్ కి సంబంధించి అంటే ఇప్పటి వరకు రికార్డ్స్ చూసుకుంటే ప్రభాస్ రికార్డ్స్ ఏ ఉన్నాయి భారతదేశ సినిమా రంగానికి. రారాజు ప్రభాస్ రాజే అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇది అడ్జెక్టివ్, ఇది పొగడతా. ఆ పొగడతని క్వశ్చన్ లాగా అడుగుతున్నావు నువ్వు. రారాజు బుడతరాజు అనేది వాళ్ళ రాజుల్లోనే 2 రకాలు ఉంటాయి. పెద్ద రాజులు బుడత రాజులు అని చెప్పి ఏం కాదు. కానీ అతను రాజులు జనరల్ గా ముక్కై బాగుంటుంది. క్షత్రియులకి వాళ్ళకి అది బాగుంటుంది. ఇతను మంచి పర్సనాలిటీలో ఉన్నాడు కాబట్టి ఇతను మన వాళ్ళు పొగడ్డానికి ఉన్నారు ఇక్కడ. పొగడ్డం మొదలు పెడితే ఒకటి పొగిడితే అందరూ పొగడేస్తారు అనమాట. ఇట్ ఈజ్ అ గుడ్ పర్సన్. ఇతను అనుకున్నంతటి స్వార్థపరుడులా కూడా కనపడ్డాడు. ఎందుకంటే అతను ఫుడ్ బాగా పెడతాడు. ఏ హీరోయిన్ వచ్చినా నా సినిమా గురించి మాట్లాడలేదు. దీపిక పడుకుని వచ్చి ఆ కూర బాగుంది, ఈ కూర బాగుంది. ఇతను ఒక కిచెన్ పెట్టేశాడు బాంబేలో. ఎక్కడి నుంచి ఫోన్ కొడితే దానికి చేపల కూర పంపరా, దీనికి అది పంపరా, దీనికి బండుగోప పంపరా అంటాడనమాట. అదే ఫుడీ. అదర్వైజ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. చెప్తున్నాను, నేనే అన్నా కదా హ్యాండ్సమ్, బాగుంటాడు, రఫ్ గా ఉంటాడు కాబట్టి జనాలు మంచి హైట్. హిందీలో కూడా అలా ఎవరు లేరు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ఉండేవాడు. అయినా కూడా గీసి కాల్సిన బంధులాగా వేసాలు ఉండేది కదా, ఏముండేది కాదు అమితాబ్ బచ్చన్కి. ఇప్పుడు పెడతారు కానీ ఒకప్పుడు డొన్నగా ఉండేవాడు. అసలు నార్త్ ఇండియన్ యాక్టర్స్ అంటే సౌత్ ఇండియన్ ఎందుకు లైక్ చేయడంటే ఫుల్ షేవ్ చేస్తారు అనమాట. ఫుల్ ఎవరు చేస్తారు? అమ్మాయిలు ఉంటారు అలాగా. మగవాడు అన్నవాడు బేసం ఉండాలి, గడ్డం ఉండాలి, లైట్ గ్రౌండ్. ఇదంతా స్టార్ట్ చేస్తుంది సౌత్ ఇండియన్సే. లేకపోతే ఫుల్ గీసేసి కూడా పొద్దున లేసిన తర్వాత అది ఫస్ట్ నుంచి ఇతనికి ఒక రఫ్ లుక్, క్లీన్ షేవ్ లో ఉన్నది కూడా ఒక హీరోయిన్ పక్కన నిలబడి ఇలా అన్నా కూడా ఎదుగు వచ్చేవారు. బికాజ్ బాగుంటాడు కాబట్టి. మీకు అర్థమైందా? మన మిగతా వాళ్ళందరూ పొట్టోళ్ళు అన్నాన్ని వాళ్ళందరూ కోపం వచ్చింది ఆ ఫ్యాన్స్ కి. మీకు ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పండి, కానీ మా వాళ్ళు పొట్టోళ్ళు అంటారేట అన్నాడు ఎవడ. కానీ ఫోన్ కూడా చేశాడు.
పోర్లే సారీ పొట్టోళ్ళు మరి యాక్చువల్గా మరి ఇతను నాకు వాళ్ళంటే కూడా ద్వేషం ఏమి లేదు, ఇతను అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే బాగుంటాడు కాబట్టి. కృష్ణరాజు గారు కూడా బాగుండేవారు ఒకప్పుడు. లాస్ట్కి వచ్చిన పొట్ట గిట్ట దరిద్రకి ధైర్యపడ్డాను. ఆ సినిమాలో చూడలేకపోయాం. ఏదో సినిమా వచ్చింది కదా రాధేశ్యామో ఏదో, దానిపై నేను ఏజ్ అయిపోయింది కదా సార్. ఎవడు చేయమన్నాడు అప్పుడు, ఎవడు కాంప్రమైజ్ అవ్వమంటారండి అన్న. సినిమా ఈజ్ దేర్ టు ఎంటర్టైన్ యూ, నాట్ టు సీ అబ్సీన్. ల్యాబరేటరీకి వెళ్తాం చూపించారు సినిమాలోనే, టాయిలెట్కి వెళ్తాం ఎందుకు చూపించున్నారు? ఇట్స్ ఆల్ బుల్షిట్. సినిమాలు ఏది బాగుంటుందో అదే చూపిస్తారు, బాగుండాలి అది చూపించారు. దరిద్రంగా చూడలేకపోయాను. ఆవిడ సెల్వరాగం డైరెక్షన్లో వెంకటేష్ అందరూ చెములు పెట్టుకు వెళ్తూ ఉంటారు. ఈ సీను ఆల్రెడీ మేము 40 ఏళ్ళ క్రితం బాలకృష్ణ పెట్టి జన్మభూమి తీస్తుంటే నాకు చిరాకు వచ్చింది విశ్వనాథ్ గారి మీద. ఈ అబ్సెషన్ ఏంటండి, ఈ టాయిలెట్ అబ్సెషన్ అండి, జంధ్యాల వీళ్ళందరూ జాడించి వదిలేసింది ఈ టైప్లో అంటూ ఉంటారు అనమాట. ఈ సీన్లు ఎందుకు పెడతారని నాకున్నది చెప్పాను, నా అభిప్రాయం చెప్పాను. అది వాళ్ళు నచ్చలేదు, నచ్చకపోతే అది గో టు హెల్. దిస్ ఇస్ వాట్ మై మూవీ ఈస్ దేర్ ఫర్ దేర్ టు సీ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. అగ్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పర్మిటెడ్. ఎంతవరకు పర్మిటెడో అంతవరకు పెట్టాలి. మీకు అర్థమైందా? అంచేత ఏదో రొమాంటిక్ తీస్తున్నాం కదా, బ్లూ ఫిల్మ్ దిగం కదా, ఒక లెవెల్ వరకు ఎందుకు చూపిస్తారు? బికాజ్ దట్ ఈస్ రిక్వైర్డ్ దేర్. ఈ సినిమాలో ఇతను రాజు రారాజు అనే దాన్ని అటువంటి యాడ్జెక్టివ్లు బిరుదులు పెట్టను. బాలీవుడ్ గానీ కోలీవుడ్ గానీ టాలీవుడ్ గానీ మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి రాజు ప్రభాసే అనేసి అంటారు. ఏం కాదు, అదేం కాదు, రాజు లేదు బొంగు లేదు, కానీ ఈజ్ లీడింగ్. అందుకని అతను వెళ్ళిన 10 సినిమా ఒక పాన్ ఇండియా సినిమా అని అది ఎవడో చెప్తాడు. మారుతి అని పాన్ ఇండియా కాదు, అది ఇక్కడే రిలీజ్ చేస్తారు, అక్కడ రిలీజ్ చేయరు. ఏదో సినిమా వస్తుంది మారుతి అని బస్ స్టాప్ అన్న సినిమా తీసాడు కదా, అతని సినిమా రెడీ అవుతుంది. మరి తెలియకపోతే అలాగే తెలియాలి, నెక్స్ట్ లైన్ లో అదే. అది పక్క కమర్షియల్ సినిమా చాలు, అతనికి తెలుగు తమిళ్లో ఆడేస్తే చాలు. తర్వాత రారాజు గీరాజు అయ్యేవి కాదు, కానీ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. బికాజ్ సల్మాన్ ఖాన్ తోటి కంప్లైంట్ చేస్తే అంత తీసుకోడే. సల్మాన్ ఖాన్ ఈస్ టేక్ మోర్ దెన్ 200 crores. షారూక్ ఖాన్ ఆయన్ని మన వాళ్ళు ఎత్తేస్తారు, మనం అందరికి అది బయట అనుకోవాలి. అలా అనుకుని అతను అనవసరంగా అతను డీమీన్ చేయడం తప్పితే ఈజ్ అ గుడ్ యాక్టర్, గుడ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలు అందరూ లైక్ చేసి ఒక మంచి హీరో ప్రభాస్. ఐ ఆల్సో లైక్ హిమ్ అండ్ మెనీ హీరోస్ ఆల్సో లైక్ హిమ్ బికాస్ ప్రభాస్ ఈజ్ డెఫినెట్లీ, నేను అన్నా లేకపోయినా ఈ లుక్స్ గుడ్, ఈజ్ వెరీ హ్యాండ్సమ్. కాకపోతే అతన్ని కూడా బాగా వాడుకోలేదు అందులో కల్కిలో. ఆ బేవర్స్ డైలాగులు ఇచ్చి ఆ బుసలోడా అంటాం, అవి అంటాం, ఆ బుజ్జి అనే క్యారెక్టర్ వాయిస్ ఓవర్ క్యారెక్టర్ అనమాట. ఎంత కొడుకులాగా వచ్చిన యానిమేషన్ చేసి ఆ సినిమా గురించి మాట్లాడితే ప్రభాస్ పాన్ ఇండియా హీరోలా కాపాడాడు ఆ సినిమాని. అంచేత ఆ రాజు ఏ రాజు అంటూ ఉంటారు, ఏ రాజు గంగరాజు అంటారు, ఎందుకంటే రాజు కాబట్టి. అదే నేను అన్నాను, నేను ఈజ్ అ గుడ్ హీరో, ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా హీరో అవ్వగలిగాడు అని చెప్పేసి. ఈ పైగా ఈ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూర్చుంటూ యువప్రాధాత వీళ్ళందరూ కూర్చుని ఈ సినిమా గురించి మాట్లాడేస్తారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒకటి లేదు అందులో. కమల్ హాసన్ ఎంత కూర్చోబెట్టారు అన్నట్టుగానే కూర్చున్నాడు అక్కడ ఆ ఇంటర్వ్యూలో. నిజం అనిపించింది, వాళ్ళు ఏమి లేదు అందులోను. కూర్చున్నాడు, ఎత్తురా నీ వయసులో నన్ను ఎలా బుక్ చేస్తాను అనుకున్నాను అనమాట. ఏంటో ఎందుకు బుక్ చేస్తున్నా, మీరు ఏమనుకుంటారండి అని అడుగుతున్నాడు ఎవడగానే. ఏమనుకుంటుంది అందులో ఉంటే కదా అనుకోవడానికి. సెకండ్ పార్ట్ లో ఉంటుంది బట్ డోంట్ టెల్. ఎవడో చెప్పాడట అది వచ్చే ట్రైన్లో వస్తుందని, అందంగా ఉంటుందిరా పెళ్లి కూతురు చూపించి. మరి ఈవిడంటే ఈడు అందంగా చేసుకో తర్వాత వస్తుందని. ఇందులో ఏముందో అది చూపించాలి కదా. సెకండ్ పార్ట్ వస్తే ఇది వచ్చిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది నాకు. బాహుబలి 1 డెఫినెట్గా అదొక కథ, కథాంశం, స్క్రీన్ ప్లే, ఇది ఏమి లేదు ఇక్కడ. స్క్రీన్ ప్లే బాగోలేదు, ఎడిటింగ్ బాగోలేదు, ఫోటోగ్రఫీ బాగోలేదు. ఈ 3D చేస్తున్నామని తెలిసినప్పుడు దానికి స్పెషల్గా ప్లాన్ చేయాలి షార్ట్స్. ఏదో వచ్చాడు మొక్క పెట్టాడు మహర్షి మొక్క, అదేదో గొప్ప షార్ట్ అనుకుని అది ఒకటి చూపిస్తున్నాడు. ఏంటిది ఎన్నిసార్లు చూపిస్తుంది? చిన్న మొక్క ఏం కదా అది, అస్సలు బాగోలేదు నాకు అసలు. ఇట్స్ అ మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిలిం, మోస్ట్ సబ్స్టాండర్డ్ ఫిలిం. ఈ రారాజు గీరాజు అనేది అది మీ ఇష్టం, మీరు ఇష్టం పెట్టుకోండి. నా ఉద్దేశంలో మటుకు ఒక పెద్దరాజు రాజు గారు. ఓకే సార్, ఇప్పుడు జనరల్ గా మనకు ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే బన్నీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి ఇలా వార్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ మధ్య గొడవ.
కానీ ఇప్పుడు కర్ణుడికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, అర్జునుడికి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వీళ్ళిద్దరి మధ్యలో కర్ణుడు గొప్ప అంటే అర్జునుడు గొప్ప అని చెప్పేసి వార్ జరుగుతుంది. దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు అంటారు? దీని గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడమని 4-5 నిమిషాలు ఏదో సోది మాడతాను, కానీ యాక్చువల్గా చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా చాగంటి కోటేశ్వరరావుకి ఇంకా ఆయన ఉంటారు కదా గరికబాటి, వీళ్ళిద్దరికి కూడా వారు పెడుతున్నారు. అదే పెట్టడానికి పెట్టినా కూడా పెట్టేవాళ్ళందరూ సన్నాసులు, కానీ అలా అర్జున్ గురించి చేసేవాళ్ళకి మహాభారతం రామాయణం ఎంత గొప్పగా రాశారంటే మెయిన్ పీపుల్ రామాయణం అనగానే వాల్మీకి గారు గుర్తొస్తారు కదా, అదేవిధంగా మహాభారతం అంతటికి ఎవరెవరో రకరకాలుగా రాశారు ఈ పురాణాలు. అదేవిధంగా కల్కి మీద ఒక పురాణం రాశారు అంచేత. సో వాళ్ళలోంచి మొత్తం చదివేలేం కాదని యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా క్లుప్తంగా చెప్పగలిగే వాళ్ళు అడగాలి. యాక్చువల్గా ఏ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఎంత బాగా కన్సీవ్ చేశారంటే రామాయణంలో రామ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ బట్ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఎవర్ అంటారు. అందరికీ కావాల్సిన అతను అందరూ ఆదర్శంగా తీసుకునేంతగా గొప్ప మనిషి అంటారు, మానవుడు అంటారు. అంత గొప్ప మానవుడు కూడా ఒక సాకలు అతను ఏదో కామెంట్ చేశాడని భార్య వదిలేస్తాడు. ఒక రాక్షసుడు వచ్చి ఎంత భగవంత సమానుడు అయితే ఒక రాక్షసుడు వచ్చి అతను సీతని ముట్టుకోకూడదు అన్నారని భూమిని పెగిలించి పట్టుకెళ్ళిపోయి ఇది మనం విన్నాం. ఓకే, ఎంత గొప్పగా రాశారంటే ఇంకొక స్త్రీ మీద వ్యామోహం పొందిన ఒక శివభక్తుడు రమణ బ్రహ్మ. ఓకే, అతని క్యారెక్టర్ కూడా అతను సెపరేట్గా చూసినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎపిక్స్ ఉన్నాయి కదా, ఎంత బాగుంటాయంటే ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక బిగినింగ్ ఎండింగ్ ఉండాలి. అలా ఉండేదే మన భారత రామాయణాలు. దాన్ని ఇంకొక భాష భారతం బంకు రామాయణం ఏది అంటారు, కానీ అది కాదు. చాలా చాలా బాగా రచించింది. అది మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. చాగంటి కోటేశ్వరరావు డైరెక్ట్గా కనిపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అవైలబుల్ తెలుగు పర్సన్, ఆయన మాట్లాడగలరు. ఆయనకి తెలిసినంత మనకు తెలియదు. కానీ నేను ఏమంటానంటే అంటే ఫ్యాన్ వార్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉన్న వాళ్ళ గురించి చెయ్యాలి, కానీ అసలు వాళ్ళు లేరు కదా, వాళ్ళ గురించి కూడా చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసేటంటే అనుకున్నాడు అతను. ఇప్పుడు అది చాలా బాగా చేసి ఉంటే కలికిల్లో నేను దాని గురించి మాట్లాడినా అదే బాగోలేదు అంటున్నాను కదా, అదే చెత్తగా ఉంది. అయ్యో వెహికల్స్ పెట్టి ఎప్పుడు 35 years బ్యాక్ హాలీవుడ్ లో వాడి పెట్టి దాని గురించి ఎందుకు మాట్లాడడానికి ఇష్టం లేదంటే, ఓకే దేవుళ్ళు అనుకున్న వాళ్ళతోటి గురించి వాళ్ళకి ఎవరు గొప్ప అంటున్నారు. ఎవరు గొప్ప వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా చెడ్డగా రాయకుండా ఉన్నదే మన గొప్పతనం. దాని లోపలికి వెళ్తే రావణుడు సీతను పట్టుకెళ్ళిపోయాడు, గొప్పవాడు అంటావా? దొంగనాకొడుకు రావులు వారు భార్య పట్టుకెళ్ళిపోయాడ అంటాం లేదా? అంటే ఇండిపెండెంట్ గా క్యారెక్టర్ తీసుకుంటే ఈ సచ్ గ్రేట్ క్యారెక్టర్ అంటారు. శివుడికి అమితమైన ఒక గొప్ప భక్తుడు. మరి ఇలా ఎందుకు చేశాడంటే అదే ఇదే మీకు అర్థమైందే. మరి ఇలా తీసుకురాకూడదు, అంత మహాసాధ్వి మసి అయిపోతారు పట్టుకుంటేనే, అందుకనే ముట్టుకోలేదు కదా, అలా రాస్తారన్నమాట. ప్రతిదీ కూడా ఒక ఈవెన్ అదర్ మత గ్రంథాలు కూడా బైబిల్ రాశారు, దాన్ని మళ్ళీ సెకండ్ వెర్షన్ అని అలా రాశారు. అందులో కూడా మంచిగా రాస్తారు కానీ చెడు రాయరు కదా. మంచి ఎందుకు రాస్తారు? బికాజ్ ఇది యూ హ్యావ్ టు ఫాలో అని. ఇందాక క్యారెక్టర్ మర్చిపోయింది, ఆడి పేరు మరియాట, శోభన పేరు, అందులో శోభన పేరు మరియమ్మ. నేను ఇలా దేకేస్తున్నాను, ఎక్కడ దాక్కోవాలని చెప్పేసి కుర్చీల కింద వెళ్ళిపోయి పడుకుంటే బెటర్ అనిపించింది నాకు. క్యారెక్టర్ ఏంటో అది ఏంటో నాకు అర్థం లేదు. అంతా అయిపోయిన తర్వాత ఎవరో లేకపోతే పడిపోతుంది. ఇతనికి ఏం చేయాలో తెలీదు. ఇతనికి బ్రహ్మాండంగా అటువంటి ఆటోబయోగ్రఫీస్ సావిత్రి గారు లాంటిది, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలు తీసుకోవడం బెటర్. ఇది కావాలని ప్లాన్ చేశారు. పైగా అన్నమాట, వి వర్ ఇంజనీరింగ్ ఆల్ దీస్ డేస్ హౌ టు మేక్ ఇట్ కాదు, హౌ టు మేక్ మనీ గురించి యువర్ ఇంజనీరింగ్. అదే చెప్తే దీని గురించి మళ్ళీ ఎందుకు చెప్పారంటే మీరు దానికి సంబంధించింది అడిగారు కాబట్టి. అర్జున్ ఫ్యాన్స్ లేదు, బొంగు ఫ్యాన్స్ లేదు, అందరికి గురించి బాగానే రాసేవే మన ఇతిహాసాలు, మన పురాణాల్లో అందరి గురించి బాగుంటాయి. అందరికీ బొక్కలు ఉంటాయి. అందరికీ పాండవులు పోతే పోయారు, పాండవులు పుట్టేవాళ్ళు దాడు పెరుగుతున్నాడు ఎవడన్నా అంటాడు అలాగా. అసలు ఇద్దరు డైలాగ్స్ సరిపోలేవు. వాళ్ళు పోతే పోయారు, పాండవులకు సంబంధించిన నీ కడుపులో ఉన్నాడు. ఆ టైంలో నేను మొహం ఈ పక్క పెట్టుకుంటే అమ్మాయిలు ఈ పక్కకి వెళ్ళి జరిగిపోయి వెళ్ళిపోయిన పక్కకి, అక్కడికి కన్ఫ్యూజ్ అయిపోయి వెనకాల సీట్లో కూర్చోవలసింది
జీలో కూర్చోవలసింది హెచ్కి వచ్చాను. అక్కడ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు వెళ్ళి అనుకున్నాను అనమాట నేను థియేటర్లో. అప్పుడు నాకు కళ్ళజోడ ఉండిపోయింది కదా, ఏమని అడిగాను. నాకు ఫుడ్ తెచ్చకుండా అక్కడికి బయటకెళ్ళాడు, మళ్ళీ రమ్మన్నాను అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంత కన్ఫ్యూజ్ అంటే ఇంత సబ్ స్టాండర్డ్ ఫిల్మ్ని ఈ విధంగా చెప్పేస్తున్నారు వాళ్ళు. అది ఏంటిది? డబ్బులు సంపాదించడం కోసం హైప్ చేస్తారు వాళ్ళు. ఈ 2-3 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల అది 6 నెలలు తీసి సినిమా. అది వాట్ ఈజ్ దట్? ఒక్కటి కూడా కరెక్ట్గా ఒక ఫేస్ లేదు. తగ్ లైఫ్ లాగా అందరికీ చుట్టేశారు. కమల్ హాసన్ అయితే మొత్తం పెట్టేశారు. కుష్టివాళ్ళలాగా కుష్టివాడు ఉంటాడు ముసవాడైపోయి ఆ టైంలో పెట్టారు. అది కూడా మళ్ళీ కమల్ హాసన్ తెలియదేమని కూడా లాస్ట్లో ఒక షార్ట్ తలకాయలా తిరుగుద్ది, ఇలాగ వస్తాడు, కమల్ హాసన్లా కనిపిస్తాడు. ఎంత కామెడీ అంటే అది కామెడీ కాదు, కామెడీ కూడా కాదు, నవ్వుకున్నట్టుగానే ఉండేది. చిన్నప్పుడు రామారావు గారు గుర్రం మీద వెళ్తూ ఉంటాడు, అలాగే అంటూ ఉంటాడు అనమాట. ఎక్కడ చెట్లు వెళ్ళిపోతుంటాయి, తెగ నవ్వు వేసుకునే ఉండేప్పుడు. తర్వాత ఎక్కడ బిల్డింగ్ మీద దూకుతాడు కదా, దూకి ఇలా అనేవాడు అనమాట. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన దూకడు కదా, దూకుతాడు. ఓకే, ఇప్పుడైతే కనీసం రోప్స్ గీప్స్ అన్నీ వచ్చినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సబ్ స్టాండర్డ్. ఆ సినిమా గురించి 2-3 క్వశ్చన్లు కూడా అవసరం లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాను.